వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. ఆకల మృతి పట్ల నారాయణ ఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు మౌన ప్రదర్శన నుంచి ఆయన ఆత్మవిశాంతి చేకూరాలని నారాయణ ఖేడ్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు. ఇంకా ఆయన అంచెల జిల్లా మార్మూల ప్రాంతం నుంచి అంచెల జిల్లా ఎదిగి మహా న్యూస్ జిల్లా కెమెరామెన్గా పనిచేస్తూ ఆయన మృతి ఎలక్ట్రానిక్ మీడియా చాలా దిగుతి గురి చేస్తుందని నారాయణ ఖేడ్ పక్షాన మేమందరం సంతాపం తెలుపుతాం. 20 రోజుల పైగా తప్పిపోయి నిన్న మృతదేహంగా తేలిన మంత్రి శ్రీనివాస్ మహాన్యూస్లో కెమెరామెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను చనిపోవడం చాలా బాధాకరం. గత 22 రోజుల నుంచి ఆచూకు తెలవాలని ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అతను సంగారెడ్డిలో చెరువులో శవమే తేలిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. నిన్న అతని స్వగ్రామం కడపల్లో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు నారాయణ ఖేడ్ ఐబీ గెస్ట్ హౌస్లో జర్నలిస్టులందరూ సంతాప సభ కూడా నిర్వహిస్తున్నాము. శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరం. గత ఏళ్ళుగా సీనియర్ వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తూ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తూ అందరితో మంచితనంతో ఉండటం, దాంతోపాటు అతని చనిపోవడం చాలా దుర్ఘటన భావిస్తున్నాం. ఇకపై కూడా ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడనే సమాచారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తోటి జర్నలిస్టులకు కానీ తోటి ఎవరికైనా చెప్పుకోవాలి, కానీ ఇలాంటి ఆత్మహత్య పాల్పడడం సరికాదని భావిస్తున్నాము. నిజంగా ఈ జర్నలిస్టు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ తోటి జర్నలిస్టు తరఫున వీళ్ళ కుటుంబానికి కూడా ఆదుకుంటామని తెలుపుతున్నాను. కుటుంబం బాధపడేది మృతి చెందడంతో కుటుంబ పాలు అయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏదో ఆదుకొని ఆర్థిక సాయం అందించాలని నారాయణ ఖేడ్ జర్నలిస్టు సంస్థ డిమాండ్ చేస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడితో పండిస్తున్నాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.